ఖద్దరు దోస్తులు ధరించి పెద్ద మనిషిలా తిరుగుతుంటాడు. అతను చూసి ద్విచక్ర వాహనాలను చోరీ చేసి జల్సాలు చేస్తుంటాడు. ఏడాదిన్నర కాలంలో 50 వాహనాలను చోరీ చేసిన అతన్ని గుంటూరులోని కొత్తపేట పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన వాహనాలు పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్టకపోవడంతో పోలీస్ కవాతు మైదానంలో వాటిని ప్రదర్శించారు. ఈ మేరకు నిందితుడి వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరులకు వివరించారు. గురజాల మండలం మాడుగుల రోడ్డుకు చెందిన బప్పూరి మల్లికార్జునరావు అలియాస్ పున్నారావు అలియాస్ పెద్ద ఆంజనేయులు బెల్లారి పనులు చేసేవాడు. మద్యానికి బానిసై భార్యతో గొడవ పడేవాడు. ఆరోగ్యం బాగాలేదని చెప్పి గుంటూరు వచ్చేసి లాడ్జ్ లో ఉంటున్నాడు. ఖద్దరు దుస్తులు ధరించి పెద్ద మనిషిలా బయలుదేరేవాడు. ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల్లో తాళాలు బాగా అరిగిపోయిన వాటిని గుర్తించి నకిలీ తాళంతో చోరీ చేసేవాడు. చోరీ చేసిన వాహనాలను గురజాలలో బైక్ మెకానిక్ కు 15 గొర్రెల కాపరికి 6 సాతులూరుకు చెందిన బెల్లారి మేస్త్రి సాంబశివరావుకు 7 వాహనాలను 5-6 వేల చొప్పున అమ్మేశాడు. మిగిలిన వాటిని చెట్ల పొదల్లో దాచాడు. బైక్ల చోరీలపై దృష్టి పెట్టిన ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో సిఐ వీరయ్య చౌదరి, ఎస్ఏ రమేష్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. ఓ ద్విచక్ర వాహనాన్ని మాయా బజార్ లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఏడాదిన్నరలో 50 ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. వీటి విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని, ఇప్పటి వరకు 37 వాహనాల యజమానులను గుర్తించామని, మిగిలిన వారి కోసం ఆరా తీస్తున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నిందితుడితో పాటు రాజశేఖర్, మహేష్, సాంబశివరావులను అరెస్టు చేసినట్లు వివరించారు. ముఠాను పట్టుకున్న డిఎస్పీ, సిఐ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నెంబర్ ప్లేట్ మార్చారు సార్. నెంబర్ ప్లేట్ మార్చలేదు. వాళ్ళు 78,000 తర్వాత